గుడ్ మార్నింగ్ సెకండ్ బీకామ్ స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనే దానిలో 10 మార్క్స్కి ఉన్నటువంటి లెక్కలను చెప్పుకుంటున్నాము. సో 10 మార్క్స్ లెక్కల్లో మనకి నిన్నైతే గత శుక్రవారం నాటి క్లాస్లో GAV గ్రాస్ యాన్యువల్ వాల్యూ స్థూల వార్షిక విలువ అనే దాని మీద లెక్కలు మనం చెప్పుకున్నాము. సో ఈరోజు దానిలోంచి మున్సిపల్ పన్నులు కూడా తీసివేసిన తర్వాత నికర వార్షిక విలువ అనేది ఏ విధంగా వస్తుంది అనే వాటిని ఒక 2 లెక్కలు చెప్పుకుంటూ అలా రేపటి రోజున పూర్తి స్థాయిలోకి వెళ్తాము. సో ఇప్పుడు నేనైతే నా యొక్క ఫైల్ షేర్ చేస్తాను, తప్పనిసరిగా అందరూ కూడా అది గమనించండి. దాంట్లో ఒకవేళ ఏవైనా డౌట్లు ఉంటే పక్కనే ఒక పెన్ను పుస్తకంలో రాసుకొని వెంటనే నన్ను అడగండి ఆఫ్టర్ అంటే కంప్లీషన్ ఆఫ్ ది క్లాస్. సో అప్పుడు నేను మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఒక ఫైల్ షేర్ చేశానమ్మా, అందరికి కనబడుతుంది అనుకుంటున్నాను. సో అందులో ఒక లెక్క ఉంది, ఆ లెక్కను చూడండి అందరూ కూడా. చూడండి, ఇక్కడ శ్రీ శ్యామ్ అతడు మనకి నివాసి. సో అతను ఇచ్చినటువంటి వివరాల ప్రకారము మనం నికర వార్షిక విలువను గణించండి అన్నాడు. నికర వార్షిక విలువ అంటే మనకి ఆల్రెడీ తెలుసు. స్థూల వార్షిక విలువ నుంచి మరికొన్ని పన్నులను తగ్గింపులు తీసిన తర్వాత నికర వార్షిక విలువ వస్తుంది. సో ఇప్పుడు అది కూడా చేయటం ఎలాగో చూద్దాం. అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ కంగారు ఏం పడకండి. ఇక్కడ 3 రకాల గృహాలు ఇవ్వటం జరిగింది. మనం ఒక వ్యక్తికి అంటే ఆ శ్యామ్ అనే వ్యక్తికి 3 ఇల్లులు ఉన్నాయి. సో 3 ఇల్లుల నుంచి కూడా అతనికి అద్దె విలువలు అవన్నీ ఇవ్వడం జరిగింది. వాటిని ఉపయోగించి ఒకేసారి 3 వేరువేరుగా చేయొచ్చు, కాదంటే ఒకేసారి చేసేయచ్చు. మీకు ఇప్పుడు ఒకేసారి చేయటం ఎలాగో చెప్తాను. తర్వాత లెక్కల్లో ముందు ఒక గృహాన్ని, తర్వాత ఒక గృహాన్ని, తర్వాత ఇంకొక గృహాన్ని ఏ విధంగా చేయాలో కూడా అది కూడా చేద్దాం తర్వాత. అంటే మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో ఆ ప్రాబ్లం చేసేటప్పుడు అవి మీరు ఫాలో అవుతారు కానీ. సో ఇక్కడ మనం గమనించినప్పుడు 3 రకాలుగా శ్యామ్ యొక్క లెక్కలను ఇవ్వటం జరిగింది. మొదట గృహము 1, గృహము 2, గృహం 3. సో సమంజసమైన అద్దె విలువ, దీనికే మరొక పేరు మనం ఏంటని చెప్పాను, సమంజసమైన అద్దె విలువ. ఇప్పుడు దాకా లెక్కలో రాలేదు ఈ పదం, ఇప్పుడు వచ్చింది. దీనికి ఇంకో పేరు ఏంటది, ఎవరైనా చెప్పండి? సమంజసమైన అద్దె విలువకు ఇంకొక పేరు దానికి ఇంకో సబవైన అద్దె విలువ, ఇంకొక పేరు కూడా ఉంది కదమ్మా. సముచితమైన, ఇంకొకటి అసలైంది, దాన్ని మొన్నటిదాకా నేర్చుకున్నాం కదా, యుక్తమైన అద్దె విలువ. మనకి ఎక్కువగా యుక్తమైన అద్దె విలువ అని కానీ, సబువైన అద్దె విలువ కానీ, సముచితమైన అద్దె విలువ కానీ, ఇలా సమంజసమైన అద్దె విలువ అని ఎలాగైనా అడగవచ్చు. దీని ఇంగ్లీష్లో ఏమని చెప్పాము, ఫెయిర్ రెంటల్ వాల్యూ, FRV కదా. ఫెయిర్ ఇలా అడిగినప్పుడు నాకు అన్మ్యూట్ చేసి చెప్పండి అందరూ, ఫెయిర్ రెంటల్ వాల్యూ. సో ఇప్పుడు ఫెయిర్ రెంటల్ వాల్యూ మనం ఎలాగో చూద్దాము. మొదటి గృహానికి 84,000 ఇచ్చాడు, రెండో గృహానికి కూడా 84,000, మూడవ గృహం కూడా 84,000. అంటే ఒకే రకంగా కట్టినట్టున్నాడు ఆ ఇల్లు కూడా, ఒకే ప్రాంతంలో కట్టినట్టున్నారు ఇవన్నీ. సో ఇలా 84,000 సమంజసమైన అద్దె విలువగా ఉంది. ఇది సంవత్సరానికని భావించండి అందరూ, నెలకి కాదు. ఓకేమా. తరువాత మున్సిపల్ అద్దె విలువ. మున్సిపల్ విలువ అన్న మున్సిపల్ అద్దె విలువ అన్న కన్ఫ్యూజ్ కాకుండా రెండు ఒకటే. దీన్నే మనం MRV అని అంటాము. సో MRV గృహము 1కి ఎంత వచ్చింది, 72,000 వచ్చింది. గృహము 72,000 2, అలాగే గృహం 3వ దానికి కూడా 72,000, 3 విలువలు. అలాగే తర్వాత ప్రామాణిక అద్దె విలువ. ప్రామాణిక అద్దె విలువకి మనం ఇంగ్లీష్లో ఏమంటాము, స్టాండర్డ్ రెంటల్ వాల్యూ. సో స్టాండర్డ్ రెంటల్ వాల్యూని SRV అంటాము. అది ఎంత ఇచ్చాడు, మొదటి గృహానికి 80,000, రెండవ గృహానికి 90,000, మూడవ గృహానికి 78,000. సో నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్గా స్వీకరించిన వార్షిక అద్దె అతనికి సంవత్సరానికి 1వ ఇంటి నుంచి 1,20,000 రావాలట. స్వీకరించిన వార్షిక అద్దె 1,20,000. రెండవ గృహం నుంచి ఎంత రావాలి, 1,44,000. అంటే ఇక్కడ 10,000 అన్నమాట నెలకి అద్దె, 12 నెలలకి 1,20,000.
ఇక్కడ 12,000 నెలకు అద్దె, సంవత్సరానికి 1,44,000. ఇక్కడ 15,000 నెలకు అద్దె, సంవత్సరానికి 1,80,000. అలా స్వీకరించిన వార్షిక అద్దె అంటే సంవత్సరం అంతా ఒక ఇంటిని అద్దెకిచ్చినట్లయితే అతనికి ఇంతంత రావాలి. మొదటి ఇంటి మీద 1,20,000, రెండవ ఇంటి మీద 1,44,000, మూడవ ఇంటి మీద 1,88,000 రావాలి. ఇక వసూలు కాని అద్దె, వసూలు కాని అద్దె ఇక్కడ గమనించండి. ఒక నెల కానీ, 2 నెలలు కానీ, 3 నెలలు కానీ అతను అంటే వసూలు కాని అద్దెని ఏమని గుర్తుపెట్టుకోవాలన్నాను? అతడు ఇంటిలో ఉన్నట్ట, ఇంట్లో లేనట్ట? మన అద్దెకిచ్చిన వ్యక్తి ఇంట్లో ఉన్నట్టు, ఇంట్లో లేనట్ట వసూలు కాని అద్దె అంటే? ఉన్నట్టు. కానీ సార్ జీతం అందలేదు, తర్వాత ఇస్తానో మరొకటి ఏదో కారణం చెప్పి ఆ నెలకు ఇవ్వలేదు డబ్బులు. అలా 3 నెలలకు ఇవ్వలేదు 30,000 ఇతడు. సో డబ్బులు ఇచ్చేశాడు. అది ఎన్ని నెలలు అన్నది కూడా మనకు అవసరం లేదు. 30,000 అయితే ఇంకా అద్దె మొదటి గృహం నుంచి అందులో ఉన్న అద్దెకున్నవాడు 30,000 ఇవ్వలేదు. ఇక్కడ 72,000 ఇవ్వలేదు. అంటే 6 నెలల అద్దె ఇవ్వలేదు. ఇక్కడ 72,000 ఇవ్వలేదు. ఇక్కడ 72,000 ఇవ్వలేదు. మరి 72,000 అంటే మరి ఇక్కడ యాక్చువల్గా అయితే 15,000 అద్దె. మరి ఎన్ని 15 అన్నది ఇక్కడ 5 15 75,000. ఓ 3,000 ఇచ్చి ఉంటాడు 5 నెలల అద్దెలో, అది కూడా రాలేదు. అలా గుర్తుపెట్టుకోండి. అలాగే గత సంవత్సరం అంటే 2019 2020లో యజమాని ఎవరు? శ్యామ్. ఇతడు స్థానిక పన్నులు చెల్లించాడు. ఏమన్నా స్థానిక పన్నులకు మనం మున్సిపల్ పన్నులు అనవచ్చా? స్థానిక పన్నులు అన్నా మున్సిపల్ పన్నులు అన్నీ తీసుకోవచ్చా మనం? మీరైతే ఏం చేస్తారు? స్థానిక పన్నులు మున్సిపల్ పన్నులు ఒకటేనా? ఒక్కసారి అందరూ గమనించండి, చెప్పండి. ఒకటేనా? ఎవరైనా చెప్పండి. ఉన్నారా? వెరీ గుడ్. ఒకటే. గత సంవత్సరం యజమాని చెల్లించిన స్థానిక పన్నులు అంటే ఇక్కడ మున్సిపల్ పన్నులు, స్థానిక సంస్థలు అంటాం కదా, మున్సిపాలిటీస్ని, పంచాయతీలు, అందుకే స్థానిక పన్నులు అన్న. ఎందుకంటే ఈ పదం కూడా గుర్తుపెట్టుకోండి. అయ్యో సార్ మున్సిపల్ పన్నులు అని చెప్పారే, స్థానిక పన్నులు అది ఇది ఒకటేనా అనే ఒక డౌట్ మళ్ళీ రాకూడదు మనకి. స్థానిక పన్నులు అది. ఇక్కడ మొదటి ఇంటి మీద 6,000 కట్టాడు, రెండవ ఇంటి మీద 12,000 కట్టాడు, మూడవ ఇంటి మీద 18,000 కట్టాడు. ఎవరు? యజమానే కట్టారు. ఒకవేళ అద్దెకున్న వ్యక్తి కట్టినట్టు కూడా ఇస్తాడు. అద్దెకున్న వ్యక్తి కడితే దాన్ని మనం క్లెయిమ్ చేసుకోకూడదు. అది ఇదే మనకి ఇవ్వబడిన లెక్క. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఉపయోగించి జాగ్రత్తగా 3 గృహాలని ఒకేసారి నిలువుగా వేసుకుంటూ వెళ్దాము. కన్ఫ్యూజ్ ఏమకు, నెమ్మదిగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇలా ఒకేసారి 3 గృహాలకి చేయడము చేద్దాము. మరొక లెక్కలో కూడా మొదటి లెక్క ఒకసారి, రెండో గృహానికి రెండోసారి, మూడవ గృహానికి అలాగే 1 by 1 కూడా చేయడం కూడా చేద్దాము. ఓకే, రైట్. ఇప్పుడు లెక్కలోకి వెళ్తున్నాను నేను. ఇక్కడ గమనించండి. ఇది ఎవరిది? శ్యామ్ అనేటటువంటి వ్యక్తి. మనం ఇప్పుడు ఏం కట్టబోతున్నాము? నికర వార్షిక విలువను కట్టబోతున్నాము. సో నికర వార్షిక విలువ, నికర వార్షిక విలువ ఇంతకుముందు స్థూల వార్షిక విలువ కట్టాము, దాని తర్వాత వచ్చేది ఇది. అంటే స్థూల వార్షిక విలువ నుంచి మున్సిపల్ పన్నులు కూడా తీసివేశాక అప్పుడు నికర వార్షిక విలువ వస్తుందని మీకు చెప్పాను. అదే ఇప్పుడు చేయబోతున్నాం. సో ఇక్కడ చూడండి, అసెస్సి ఎవరు? శ్యామ్. సో అసెస్సి శ్యామ్ కాబట్టి అసెస్సిని మనం ఇక్కడ శ్యామ్ అని రాసాము. ఒకవేళ నివాసి అని, అనివాసి అని ఏది ఇస్తే అది రాయండి, లేదా నివాసి అని రాసేయండి. గత సంవత్సరం మనం 2019 2020, పన్ను నిర్ధారణ సంవత్సరం 2020 2021. ఓకేనా? ఇప్పుడు చూడండి, మొదట ఏ రెండింటికి మనం పోల్చి చూడాలి? ఎంఆర్వికి ఎఫ్ఆర్వికి, లేదా సమంజసమైన అద్దె విలువకి మున్సిపల్ అద్దె విలువకి పోల్చి చూడాలి. ఈ రెండింటిని పోల్చి చూడడానికి సమంజసమైన అద్దె విలువ ప్రతి గృహానికి ఒకటే మొత్తము. ఎంతరా? 84,000 84,000 84,000 అలా. తర్వాత మున్సిపల్ అద్దె విలువ మూడింటికి కూడా 72,000 లెక్కలో మనకి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మున్సిపల్ అద్దె విలువ 72,000 72,000 72,000. సమంజసమైన అద్దె విలువ 84,000 84,000 84,000. దానిని అక్కడ అలా తీసుకుని రావడం జరిగింది. సో సమంజసమైన అద్దె విలువ, దీన్ని ఎఫ్ఆర్వి అంటారు. అలాగే ఇక్కడ ఇంకో దాన్ని ఏం వేస్తాం? ఎంఆర్వి వేస్తాము. ఎఫ్ఆర్వి ఎంఆర్వి రెండు వేశాను. ఇప్పుడు ఈ రెండింటిని ఇక్కడ మనం పోల్చి చూడాలి.
రెండిట్లో మొట్టమొదటి ఏది ఏది ఎక్కువైతే అది ఏది ఎక్కువైతే అది రేపటి రోజున మనం ఓన్లీ ముఖాముఖి చెప్తాను, లెక్క ఏమీ మీకు చూపించను. నేను నేరుగా మీకు కనబడుతూ మిమ్మల్ని కూడా తెర మీదకి రమ్మని అంటాను. ప్రతి ఒక్కరిని అడుగుతాను. ఇక నుంచి నాకు చెప్పాలి మీరు ఎవరు ఏమిటి అన్నది. ప్రతి ఒక్కరిని అడిగిన వెంటనే మొదటి దశలో ఏమేమి వేయాలి అన్నది చెప్పాలి నాకు. అలాగా ఎఫ్ఆర్విని ఎంఆర్వికి మధ్య తేడా పోలిక చూడాలి. చూసాము. ఇక్కడ ఏది ఎక్కువ రెండిట్లో 84,000కి 72,000కి ఏది ఎక్కువ అంటే 84,000 ఎక్కువ. సో ఇక్కడ 84,000 దించాను. రెండో గృహానికి 84,000 దించాను. మూడవ గృహానికి 84,000 బాక్స్లోకి పెట్టుకోవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు రెండవ దశలోకి వెళ్తాము. రెండవ దశలో ఇప్పుడు ఒకవేళ చూడండి, మొదటి దశలో మనకు వచ్చిన 84,000 ఎక్కువ, 84,000 ఎక్కువ, 84. దీన్ని ఏమని అనుకోమన్నా మనం? ఏమన్నామర్రా ఎవరైనా చెప్పండి. దీన్ని ఏమని? భావిత భావిత అద్దె విలువ. భావిత విలువ కానీ భావిత అద్దె విలువ కానీ అనవచ్చు. దాన్ని ఇంగ్లీష్లో ఎజ్యూమ్డ్ రెంటల్ వాల్యూ అంటాము. ఏమర్రా? అంటే మొదటి దశలో మనం పోల్చి చూడగా వచ్చిన దాన్ని భావిత విలువ లేదా భావిత అద్దె విలువ అంటాం. ఓకే, దాన్ని అలా రాసేసాము. ఇప్పుడు దాన్ని రెండో దశలో తీసుకొని వెళ్ళాము. చూడండి కింద అదే రాశాను మళ్ళీ. రెండో దశ ఇక్కడ రోమన్ నెంబర్ 2 రెండవ దశ. మీరు కావాలంటే ఒకటవ దశ, రెండవ దశ అన్న మాట కూడా రాయొచ్చు, తప్పేమీ లేదు. ఎంత ఎక్కువగా అతనికి మనం అవుట్పుట్ ఇవ్వగలిగితే మీరు అంత చక్కగా ఆయనకు అర్థమవుతుంది. అంటే ఇన్పుట్ ఇవ్వగలిగితే అవుట్పుట్ ఆయన చూసుకో. నాకు భావిత విలువ 84,000 మొదటి ఇంటికి, రెండవ ఇంటికి 84,000, మూడవ ఇంటికి కూడా 84,000 వేసాము. ఇప్పుడు మనం మళ్ళీ లెక్కలో రెండవ దశలో దేనితో పోలుస్తాము? రెండవ దశలో దేనితో పోల్చాలి? ఎవరైనా చెప్పండి. వెరీ గుడ్. ప్రామాణిక అద్దె విలువతో పోల్చాలి. సో ప్రామాణిక అద్దె విలువ లెక్కలో ఎంత ఇచ్చాడో చూద్దాం. దీన్నే ఎస్ఆర్వి అంటాము. ఇక్కడ 3 1 కాదు, గమనించండి. ఒక ఇంటికి రెంట్ కంట్రోల్ యాక్ట్ వల్ల ఆర్సీఏ, ఆ రెంట్ కంట్రోల్ యాక్ట్ వల్ల ఒక ఇంటికి ఉన్న ప్రదేశాన్ని బట్టి 80,000 అని పెట్టారు. రెండో ఇంటికి 90,000 అని పెట్టారు. మూడో ఇంటికి 78,000 అని పెట్టారు. దీనిని తీసుకోవాలరా మనం. 80,000, 90,000, 78,000. ఇక్కడ చూడండి, ప్రామాణిక అద్దె విలువ 80,000, 90,000, 78,000 మూడింటిని తీశాను. ఏమ్మా? అది అంటే రెండవ దశలో మొదటి దశ నుంచి వచ్చిన భావిత విలువను ప్రామాణిక అద్దె విలువ లెక్కలో ఇచ్చిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేశాను. ఇప్పుడు ఈ రెండిట్లో రెండో దశలో ఏది తక్కువ? మొదటి దాంట్లో ఎక్కువ, రెండో దాంట్లో తక్కువ, మూడో దాంట్లో ఎక్కువ. అలా గుర్తుపెట్టుకోండి. ఏది ఎక్కువ, ఏది తక్కువ, ఏది ఎక్కువ, అలాగా ఎక్కువ తక్కువ ఎక్కువ మీరు అలా గుర్తుపెట్టుకోండి. రెండో దశ తక్కువ. ఇప్పుడు 84,000కి 80కి 80,000 తక్కువ. ప్రామాణిక అద్దె విలువ కిందకి వచ్చింది. ఇక్కడ 84,000 90కి 84,000 తక్కువ. ఇక్కడ 84,000కి 78,000కి 78,000 తక్కువ. సో మొదటి దాంట్లో ప్రామాణిక అద్దె విలువ ఆశించిన అద్దె విలువ కింద వచ్చింది. రెండో దాంట్లో భావిత విలువ వచ్చింది. మూడో దాంట్లో మళ్ళీ ప్రామాణిక అద్దె విలువ వచ్చింది. అలా ఏదైనా రావచ్చు. అంటే ఫిగర్స్ అటు ఇటుగా మారుతూనే ఉంటాయి. సో రెండో దశలో మనం భావిత విలువకు ప్రామాణిక అద్దె విలువకు మనం పోల్చి చూసాము. ఏది తక్కువ చూస్తే అమౌంట్లు వచ్చాయి. ఈ వచ్చిన వాటిని ఏమని పిలుస్తాము మనం? రెండో దశలో మనం కనుక్కున్న దానికి ఏం పేరమ్మా చెప్పండి? ఆశించిన అద్దె విలువ. వెరీ గుడ్. ఆశించిన అద్దె విలువ. ఇంగ్లీష్లో దాన్ని ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ, ఈఆర్వి అని పిలుస్తాము. సో ఈఆర్వి ఎంత వచ్చింది? 80,000 మొదటి దానికి, 84,000 రెండవ దానికి, 78,000 మూడవ దానికి. ఓకేనమ్మా, అర్థమైంది. రెండవ దశ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మూడవ దశలోకి వెళ్దాము. మూడవ దశలోకి వెళ్ళే ముందర ఇక్కడ ఆల్రెడీ ఒక విలువ అయితే మనకి లెక్కలోంచి తీసుకుంటాం. రెండో విలువ రెండో దశలో ఉన్నదాన్ని ఇక్కడ వేసుకుంటాం. రెండో దశలో ఏమొచ్చింది? ఇక్కడ మనకి ఆశించిన అద్దె విలువ వచ్చింది. కాబట్టి ఆశించిన అద్దె విలువని ఇక్కడ వేసాను. వేసి అవే ఫిగర్స్ 80,000, 84,000, 78,000 తీసుకున్నాము. ఇప్పుడు మూడవ దశలో ఏమయ్యాలి అంటే వాస్తవంగా ఇతనికి ఎంత రావాలి? 12 నెలలు అద్దెకుంటే అది వెయ్యాలి. మరి వాస్తవంగా ఇక్కడ అద్దెకున్నది ఎంతో చూడండి. 1,20,000 మొదటి ఇంటికి, 1,44,000 రెండో ఇంటికి, 1,80,000 మూడో ఇంటికి. మరి ఇవన్నీ నిజంగా వాడి చేతికి వచ్చాయా? డబ్బులు రాలేదు. ఎలా చెప్పగలం మనం? వసూలుకైన అద్దె కిందనే ఉంది.
ఇప్పుడు మీరు వర్కింగ్ నోట్స్లోకి వెళ్ళాలరా. వర్కింగ్ నోట్స్లోకి వెళ్ళి యాక్చువల్గా సంవత్సరానికి రావాల్సింది 1,20,000, కానీ వసూలు కానీ అద్దె 30,000 అని 1,20,000 నుంచి 30,000 తీసేసి వర్కింగ్ నోట్స్లో 90,000 అని రాయండి. దాన్ని లెక్కలో చూసుకుంటామర్రా. ఎందుకని మనం రాలేని డబ్బులకి చూపించుకుంటే బాగుంటుంది, కానీ లెక్కలో ఎక్కువగా మనకి ట్యాక్స్ పడిపోయే అవకాశం ఉంది ఒక్కోసారి. అందుకని వాస్తవంగా వచ్చిన దాని మీదే చూపించుకోండి, మరి మీకు రాలేని దాన్ని వచ్చే సంవత్సరం దాంట్లో కలుపుకోండి, అప్పుడు వస్తే అని ఒక అవకాశం అయితే ఆదాయ పన్ను చట్టం ఇచ్చింది. అందుకని అలా చేశాము. సో ఇక్కడ రెండో దాంట్లో అయితే 1,44,000 నుంచి 72,000 తీసేయాలి, రాలేదు కాబట్టి. అలాగే మూడవ దాంట్లో నుంచి అయితే 1,80,000 రావాలి, కానీ 72,000 రాలేదు, అదే ఇక్కడ తెస్తాము చూడండి. అందుకని వాస్తవంగా వచ్చిన అద్దె విలువ 1,20,000 వేయలేదు, ఇక్కడ 1,44,000 వేయలేదు, ఇక్కడ 1,80,000 ఇక్కడ వేయలేదు. మరి తక్కువ వేశారు. ఎందుకు వేశారు ఇక్కడ చూడండి. ఇక వాస్తవంగా వచ్చిన వర్కింగ్ నోట్ చూడండి, మీకు కనబడుతుంది కదా. వాస్తవంగా వచ్చిన అద్దె విలువ లెక్కించుట అని వర్కింగ్ నోట్స్లో రాసి గృహము 1, గృహము 2, గృహం 3 అని వేశాము. యాక్చువల్గా రావాల్సింది వార్షిక అద్దె విలువ. ఇలా చూపించడం మంచిది. మీరు ఎలాగూ తీస్తారు, ఆ తీసేది ఎక్కడో రఫ్లో కాకుండా ఆ లెక్క కిందనే మనం తీసి చూపించడం వలన వర్కింగ్ నోట్స్లో అది ఒక భాగం అవుతుంది అన్నమాట. తీయటము ఎలా వచ్చింది వీళ్ళకి అని అతను అనుకోకూడదు. అదేంటి అక్కడ 1,20,000 వీళ్ళు 90 ఎందుకు వేశారు అంటే, ఎందుకు వేసాం మనం ఇక్కడ వర్కింగ్ నోట్స్లో చూపించాలన్నమాట అది. సో వార్షిక అద్దె విలువ 1,20,000 వేసుకున్నామర్రా. సో వసూలు కానీ అద్దె మొదటి దాని మీద 30,000 రాలేదు కదా, 3 నెలలది. అఫ్కోర్స్ నేనంటే 3 నెలలని అన్నాను, మీరు అనుకోకండి అలాగా. అక్కడ ఎంత ఇస్తే అంతే చేయండి. 30,000 తీసేయండి. వాస్తవంగా చేతికి వచ్చిందంత 90,000, దాన్ని అక్కడ వేస్తాము. రెండవ గృహం 1,44,000 రావాలి, కానీ 72,000 రాలేదు, సగమే వచ్చింది, 72,000 వచ్చింది. 6 నెలలు అతను తర్వాత ఇస్తానని ఇస్తాడు, మనం మంచి వాళ్ళం కాబట్టి ఊరుకున్నాము. తర్వాత మూడవ గృహం మీద 1,80,000 రూపాయలు రావాలి, ఇక్కడ 72,000 ఇవ్వలేదు అతను. ఇంకా ఎంత వచ్చింది? 1,08,000 వచ్చింది. ఇవి జాగ్రత్తగా వేసుకుంటారా. ఒకవేళ చిన్న కాలిక్యులేటర్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ లెక్కలు అవి తీసివేతలు అవి చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా, తప్పు రాకూడదు. ఎంత కష్టపడి చేస్తూ అమౌంట్ ₹1 తక్కువ వచ్చినా ఆన్సర్ మారిపోతుంది, కాబట్టి కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. ఏమన్నా ఇప్పుడు వాస్తవ అద్దె విలువ ఎంత వేసాను? మొదటి దానికి 90,000 వేసాను, రెండవ దానికి 72,000 వేశాను, మూడవ దానికి 1,08,000 వేశాను. సో ఇప్పుడు పోల్చండి. మనం రెండవ దశలోంచి తీసుకొచ్చిన ఆశించిన అద్దె విలువ ఇక్కడ 80,000. ఇప్పుడు 80,000కి 90,000కి రెండిట్లో మూడవ దశ ఏంటి? ఏది ఎక్కువైతే అది. మూడవ దశ ఏమిటారా? ఏది ఎక్కువ తక్కువ? ఎక్కువ. వెరీ గుడ్. మొదటిది 3 చెప్పండి. ఎలాగ? మొదటి దశ ఏంటి? మొదటి దశ ఎక్కువ, రెండో దశ తక్కువ, మూడవ దశ ఎక్కువ. అది అలా గుర్తుపెట్టుకోండి చాలు. సో ఇప్పుడు మనం ఈ విధంగా మూడవ దశలో ఈ రెండింటి మధ్య ఎక్కువ ఏది అంటే 90,000. అంటే మనకు వాస్తవంగా వచ్చిన డబ్బులే స్థూల వార్షిక విలువ అయ్యింది. తర్వాత 84,000కి 72,000కి రెండో దశలో చూస్తే మనకి 84,000 ఎక్కువ. ఆశించిన అద్దె విలువ మనం ఇక్కడ స్థూల వార్షిక విలువ కింద అయ్యింది, మన చేతికి వచ్చింది కాలేదు. తర్వాత ఇక్కడ 78,000 ఆశించిన అద్దె విలువ మూడవ గృహానికి. ఇక్కడ వాస్తవ అద్దె విలువ 1,08,000. ఏది ఎక్కువ? 1,08,000 ఎక్కువ. సో ఈ విధంగా మనకి 3 దశల తర్వాత వచ్చిన దాన్ని స్థూల వార్షిక విలువ అంటాము. సో స్థూల వార్షిక విలువ ఇప్పుడు తీస్తే మనకి మొదటి దానికి 90,000 వచ్చింది, రెండవ దానికి 84,000 వచ్చింది, మూడవ దానికి 1,08,000 వచ్చింది. ఇక్కడ చూడండి, 90,000, 84,000, 1,08,000. మరి అయితే మనం ఇక్కడితో ఆగిపోవచ్చా? లెక్క ఏం కనుక్కోమన్నాడు? లెక్క స్థూల వార్షిక విలువ కనుక్కోమన్నాడా, నికర వార్షిక విలువ కనుక్కోమన్నాడా? నికర వార్షిక విలువ కనుక్కోమన్నాడు. వెరీ గుడ్. అందుకని మరొక స్టెప్ వెళ్ళాం మనం. మరి ఇక్కడ స్థూల వార్షిక విలువ నుంచి ఏమి తీస్తామంటే, తీయడానికి ఒకటే ఉంటుంది, ఇక్కడ మున్సిపల్ పన్నులు అనేవి ఉన్నాయి. వెరీ గుడ్. మున్సిపల్ పన్నులు లెక్కలో మనకి మున్సిపల్ అనే పేరుతో ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. స్థానిక పన్నులు అనే పేరుతో ఇచ్చాడు. అది ఇది ఒకటేనా? ఒకటే. వెరీ గుడ్. అది ఇది ఒకటే. స్థానిక అన్నా మున్సిపాలిటీ అన్నా స్థానిక సంస్థల కింద వస్తాయి. కాబట్టి ఇది యజమాని చెల్లించాడా, అద్దెకున్నవాడు చెల్లించాడా? ఎవరు చెల్లించారు?
ఇక్కడ చూడండి ఎవరు చెల్లించారో, యజమాని చెల్లించాడు కాబట్టి తీయాలి ఇవి. అదే ఒకవేళ అద్దెకున్నవాడు చెల్లిస్తే తీస్తామా? తీయకూడదు. వెరీ గుడ్, తీయకూడదు. వెరీ గుడ్. ఇప్పుడు వెయ్యండి. మొదటి దాంట్లో 6,000 అర్రా మున్సిపల్ పన్నులు మొదటి గృహానికి. రెండవ గృహానికి 12,000 అర్రా, లక్ష కాదు 12,000. మూడవ గృహానికి 18,000. ఇలా 3 వేరువేరు గృహాలకి వేరువేరుగా అతను మున్సిపల్ పన్నులు కట్టడం జరిగింది. దీన్ని మున్సిపల్ ట్యాక్సెస్ అంటాము. ఎలా 6,000, 90,000 నుంచి 6,000 తీసేయండి. తీస్తే 84,000 వస్తుంది. 84,000 అది వేసుకోండి. తర్వాత రెండవ గృహానికి స్థూల వార్షిక విలువ 84,000. దానిలో నుంచి మనం 12,000 తీస్తాము. సో 12,000 తీస్తే 72,000 వచ్చింది. ఇది రెండవ గృహానికి. తర్వాత 1,08,000 స్థూల వార్షిక విలువ మూడవ గృహానికి. దానిలో మున్సిపల్ పన్నులు 18,000 తీసేస్తే 90,000 వచ్చింది. ఇప్పుడు వచ్చిన వాటిని ఏమంటాము? దేర్ఫోర్ నికర వార్షిక విలువ. దీన్ని ఇంగ్లీష్లో నెట్ యాన్యువల్ వాల్యూ. నెట్ యాన్యువల్ వాల్యూ. దీన్ని పొడి పొడి అక్షరాల్లో ఏమని గుర్తుపెట్టుకోమన్నాను? ఎన్ఏవి. ఎన్ఏవి అని గుర్తుపెట్టుకోండి. సో ఎన్ఏవి మొదటి దానికి ఎంత వచ్చింది? 84,000 వచ్చింది. రెండవ దానికి ఎంత వచ్చింది? 72,000 వచ్చింది. మూడవ దానికి ఎంత వచ్చింది? 90,000 వచ్చింది. ఇది వాళ్ళ కనుక్కోమన్నది. ఇక్కడితో ఆగిపోతాము. ఇదే కనుక లెక్కలో అతడు ఏమండి మీరు ఆ గృహాస్తి ద్వారా ఆదాయాన్ని కూడా కట్టండి అంటే ఇంకో స్టెప్ పడుతుంది. ఇక్కడ తగ్గింపులు అనేది వస్తుంది. సో ఈ లెక్కలో ఇక్కడితో ఆగిపోమన్నాడు కాబట్టి నేను కూడా ఇక్కడితో ఆపేశాను. ఇప్పుడు రెండవ లెక్కలో మీకు స్థూల నికర వార్షిక విలువలోంచి తగ్గింపులు అండర్ సెక్షన్ 24 కూడా మీకు తీయడం చూపిద్దాము. సో ఇది మొదటి లెక్క. సో మీకు ఇది అర్థమై ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా అర్థం కాకపోతే చూస్తున్న వాళ్ళు అడగండి, మీరు అన్మ్యూట్ చేసి. ఏదైనా మీకు డౌట్ కనుక ఉంటే, లేదంటే రెండవ లెక్కలోకి వెళ్దాము. ఈ ఫైల్ షేర్ చేస్తాను నీట్గా. నిన్నటిదాకా 2 రోజులు కూర్చొని మొత్తం ఇప్పటివరకు అన్ని ఫైల్స్ రాసుకుని ఉంటారనుకుంటున్నాను. నోట్స్ అప్ టు డేట్గా ఉంచుకోండి. ఏది డౌట్ వచ్చినా వెనక్కి వెళ్ళి నేను ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అనుకున్న ప్రతిదాన్ని థియరీ రూపంలో చెప్పాను. వాటిని గమనిస్తూ ఉండాలి. ఎక్కడైనా డౌట్ వచ్చినప్పుడు అందులో క్లియర్గా ఉంది. మన లెక్కలు చేసేటప్పుడు ఎటువంటి మనకి డౌట్లు వస్తాయో ఆ విధంగా డౌట్లు తీర్చడానికి కావాల్సిన థియరీ అయితే మీకు నేను లాస్ట్ పీడిఎఫ్ ఫైల్లో మీకు షేర్ చేయడం జరిగింది. అవన్నీ రాసుకోండి. లెక్కలు కూడా పంపించాను. రైట్, ఓకే, అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇక్కడతో నికర వార్షిక విలువతో ఆగిపోయాం. ఇప్పుడు రెండవ లెక్కలోకి వెళ్దాము. సో ఒక్కసారి అందరూ కొంతమంది ఇంకా జాయిన్ అయ్యి లెఫ్ట్ అవుతున్నారు. కావాలనో తెలియదు, సిగ్నల్ లేకో తెలియదు. సో వాళ్ళకైతే నేను ఫుల్ టైం అటెండెన్స్ ఇవ్వను, చూసుకోండి. నేను ఎవరికి ఇవ్వనో ఫుల్ టైము. ఇప్పుడు నేను నా దగ్గర అటెండెన్స్ ఉంది. ఆ అటెండెన్స్లో మీకు ఫుల్ టైం లేని వాళ్ళు ఎవరో తెలిసిపోతుంది నాకు. సో వాళ్ళని మాత్రం వాళ్ళ పేర్లు తీసేసి చూపిస్తాను మీకు అక్కడ ఫుల్ టైం లేకపోతే. నెక్స్ట్ రెండవ లెక్క చూడండి అమ్మా. ఇక్కడ గృహాస్తి ద్వారా ఆదాయమే గణించమని అన్నాడు. ఇలాంటిది ఒక లెక్క మనం పూర్తిగా వెళ్దాం. ఒక చిన్న లెక్కని ఇవ్వడం జరిగింది. మరి ఇంత చిన్న లెక్కని అయితే 10 మార్క్స్కి ఇవ్వరు, కొన్ని ఎక్కువగానే ఉంటాయి. సో మీకు అవగాహన కోసం చిన్న లెక్కని తీసుకున్నాను. ఇక్కడ చూడండి, క్రింది వివరాల నుంచి ఎక్స్ అనే ఒక అసెస్సి యొక్క పన్నుకి గురి అగు గృహాస్తి ద్వారా ఆదాయాన్ని గణించండి అన్నాడు. ఓకేనా? ఎవరు అసెస్సి? ఎక్స్. పన్నుకి గురయ్యే గృహాస్తి ద్వారా ఆదాయం మనకు కావాలి. ఏమా? రైట్. మధ్య మధ్యలో డ్రాప్ అయిన వాళ్ళు ఎవరు వచ్చారేమో ఒక్కసారి చూద్దాము. ఓకే, రైట్. ఇప్పుడు ఏ విలువలు ఇచ్చాడు ఇక్కడ? మున్సిపల్ విలువ. మున్సిపల్ విలువ 1,20,000. దీన్ని ఎంఆర్వి అంటాము. సార్ మున్సిపల్ అద్దె విలువ కదా అనే డౌట్ ఉంది. అది ఇది ఒకటే కదా. మున్సిపల్ విలువన్నా మున్సిపల్ అద్దె విలువన్నా ఒకటే కదా. అలా గుర్తుపెట్టుకోండి. అంటే అప్పుడప్పుడు పదాలు కూడా ఎందుకు ఇక్కడ నేను అద్దె అని టైప్ చేయలేదు. ఎందుకని? ఇలా ఇచ్చినప్పుడు కూడా అది ఇది ఒకటో కాదు, మీకు రియాక్ట్ అవుతారో లేరని చూడడానికి. సో ఎంఆర్వి మనకి ఎంత వచ్చింది? ఇక్కడ ఒక ఇల్లే ఇచ్చాడు, 1,20,000 వచ్చింది. అలాగే వెంటనే మనకి స్వీకరించినటువంటి వార్షిక అద్దె అతడు ఎంత స్వీకరించాడట? సంవత్సరానికి 1,50,000 రూపాయలు స్వీకరించాడట. తర్వాత
ఆ ఇంటి మీద రుణం ఎప్పుడు తీసుకున్నాడట? ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి, ఈ పదాలు కూడా మారాయి ఇక్కడ. రుణము తీసుకున్న తేదీ. రుణం అంటే ఏంటి? ఇంటి మీద అప్పు తీసుకున్నాడు. ఇల్లు కొనుక్కోవడం కానీ కట్టించుకోవడం కానీ జరిగింది. ఎవరు? ఎక్స్. అయితే బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు. సార్, నా దగ్గర ఒక స్థలం ఉంది సార్, దాని మీద ఇల్లు కట్టుకుంటాను, డబ్బులు ఇవ్వండి సార్ అన్నాడు. సరే అని అతనికి లోన్ అయితే ఇచ్చారు. ఏ రోజు నుంచి అది ఎఫెక్ట్ అయింది? జూలై 1వ తేదీ 2013 నుంచి అర్రా. జూలై 1వ తేదీ 2013న లోన్ వచ్చింది అతనికి. ఆ పదం గుర్తుపెట్టుకోండి, ఆ పేరు. అంటే మనకి 2019 2020లో కదా ఇప్పుడు మనం ఉన్నాం, ఆదాయ సంవత్సరం. కానీ అతనికి 6 సంవత్సరాల క్రితమే లోన్ వచ్చింది. అంటే 6 సంవత్సరాల నుంచి కడుతూ వస్తున్నాడు అతను. అది ఇలా గుర్తుపెట్టుకోండి మీరు. అంటే ఇల్లు ఇంకా దిగకముందు, ఇల్లు స్టార్ట్ అయింది తీసుకోవడం దగ్గర నుంచి కట్టడం కూడా అవుతుంది. రుణం తీసుకున్న తేదీ 1/7/2013 నుంచి. ఓకే. తర్వాత నిర్మాణం పూర్తి అయిన తేదీ. ఇల్లు మొత్తం పూర్తి అయ్యేసరికి ఏ రోజు పట్టిందట? 4 ఏళ్ళు పట్టిందర్రా. 31/5/2017. అంటే ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో మన కామన్గా ఏమనుకోవాలి? అప్పు ఎప్పుడు తీసుకున్నాడో ఆ డబ్బులు వచ్చినట్టునే ఆ ఇల్లు కూడా మొదలు పెట్టి ఉంటాడు కదా. కాబట్టి 1/7/2013 అనుకుందాం. కానీ కంప్లీట్ అయ్యేసరికి ఎప్పుడైంది? మే 31, 2017. సో మే 31, 2017 అంటే మనం ఇంకా ఆటోమేటిక్గా ఇంకా 2017 మనం చివరి నెల ఉంటుంది కదా మనకి, మార్చి 31, 2017. అప్పటిదాకా ఇల్లు కన్స్ట్రక్షన్ ఇంకా అవ్వలేదని భావించాలి. సో 31/3/2017 నాటికి ఇల్లు పూర్తి అవ్వలేదు. ఇంకా కొద్దిగా ఉన్నాయి ప్యాచింగ్ వర్క్స్, అవిని ప్యాచ్ వర్క్స్. కాబట్టి 31/5 అయింది. కాబట్టి మనకి ఎప్పటి నుంచి ఇల్లు పూర్తి అవ్వకుండానే డబ్బులు కడుతూ వచ్చినట్లు అన్నమాట, రుణం తీసుకున్న తేదీ నుంచి. 2013, 2014, 2015, 2016, 2017 మార్చి 31 తేదీ వరకు చూసుకుంటే, అంటే ఆ గత సంవత్సరం, అలా అప్పటి వరకు కడుతూ వచ్చాడు అనమాట ఆ ఇంటిని. సో ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయిన తేదీ 31/5/2017. ఓకే, రైట్. ఎంత అప్పు తీసుకున్నాడర్రా అతను? ఇల్లు కట్టడానికి 50,000 తీసుకున్నాడు. లక్షల్లో ఉంటాయి ఒక్కోసారి. కాకపోతే ఇక్కడ మనకి లెక్క చిన్నదిగా ఉండడానికి ఒక 50,000 అన్నారు. 50,000కి ఈ రోజులో ఇల్లు కట్టడం అనేది సాధ్యం కాదు. కనుక మీరు జస్ట్ ఒక ఊహించుకోవడానికి, మనం అవగాహన చేసుకోవడానికి అంత తక్కువ మొత్తం అయితే ఇచ్చారు. అయితే సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంతటరా? 15% అర్రా. రుణం తీసుకున్నారు ఎక్కడో దగ్గర, ఒక ఆర్థిక సంస్థ, బ్యాంక్, ఏదో ఒకటి. ఆ రుణం పైన వడ్డీ మనకి సంవత్సరానికి 15%. సో ఇప్పుడు మనకి ఆదాయాన్ని గృహాశ ద్వారా ఎంత వచ్చిందో కట్టమని. ఎక్కువ భాగం మీకు ఇవన్నీ మనం వార్షిక తగ్గింపులు ఉంటాయి కదా, అండర్ సెక్షన్ 24, అక్కడ రుణం పైన వడ్డీ తీసుకోవడానికి మనకు తెలుసు. మనం 2 రకాలుగా, మనం గత సంవత్సరంలో కట్టినది ఆ వడ్డీ తీస్తాము, గృహ రుణంపై వడ్డీ. అలాగే మీకు తెలుసు కదా ఆల్రెడీ, ఒకవేళ ఇంటికి హౌస్ వార్మింగ్ అంటే గృహప్రవేశం దిగక ముందే అతను డబ్బులు కడుతూ ఉంటే అలాంటి మొత్తం మీద ఎంత అయిందో కనుక్కోవాలి. ఆ డబ్బులు అప్పటిదాకా ఎంత కట్టాడు, ఆ లోన్ తీసుకున్న రోజు నుంచి ఇల్లు ప్రారంభమయ్యే రోజు వరకు ఉన్న వడ్డీ ఎంత కట్టాడు, ఆ వడ్డీని ఏమంటాం తెలుసా? గృహ నిర్మాణానికి పూర్వం, ఇల్లు పూర్తి అవ్వలేదు అయినా పూర్వమే అతను వడ్డీ కట్టుకుంటూ వచ్చాడు, అది అలా. సో ఇలా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు చాలా విషయాలు తెలిసేవి ఏంటంటే, మున్సిపల్ విలువ వచ్చింది, స్వీకరించిన వార్షిక అద్దె వచ్చింది, రుణం తీసుకున్న తేదీ వచ్చింది, నిర్మాణం పూర్తయిన తేదీ వచ్చింది, రుణం తీసుకున్న మొత్తం తెలుసు, ఆ రుణంపై ఎంత వడ్డీ రేటో తెలుసు. ఇవన్నీ ఉండాలరా ఒక లెక్కకి. మీరు గమనిస్తే ఇక్కడ మున్సిపల్ విలువ ఒకటి ఇచ్చాడు ఆ ఇంటికి, అలాగే అతనికి వాస్తవంగా వచ్చిన అద్దె విలువ ఇచ్చాడు, అద్దెకి ఇచ్చాడట. ప్రామాణిక అద్దె విలువ, యుక్తమైన అద్దె విలువ ఏమీ ఇవ్వలేదు. ఏమీ ఇవ్వకపోతే మీరు ఏమీ కంగారు పడవలసిన అవసరం, ఇచ్చిన వాటితోటే మీరు పోల్చి చూసుకోవాలర్రా. ఉదాహరణకి ఎలాగా? మొదటి దశ మున్సిపల్ విలువ, అక్కడ యుక్తమైన అద్దె విలువ వేస్తాం డాష్. రెండిట్లో ఏది ఎక్కువ? మున్సిపల్ విలువ 1,20,000 వచ్చేది. తర్వాత 1,20,000 భావిత అద్దె విలువ అవుతుంది, దాన్ని ప్రామాణిక అద్దె విలువ వేస్తాం డాష్. అది కూడా లేదు ఇక్కడ. మళ్ళీ 1,20,000 డాష్ని ఏది తక్కువ అంటే 1,20,000 తక్కువ, అది వేసేస్తాము. అంటే పోల్చవలసిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఎక్కడ లాస్ట్కి వచ్చేస్తాము. మూడవ దశలో ఈ 1,20,000కి, అప్పుడు మూడవ దశలో స్వీకరించిన వార్షిక అద్దె విలువ 1,50,000, ఈ రెండింటిని పోలుస్తాం ఏది ఎక్కువ అని. అప్పుడు 1,50,000 ఎక్కువ. సో లెక్కలోకి వెళ్దామా ఒకసారి, మీకు అక్కడ గమనిస్తారు. చూడండి ఇక్కడ, రైట్. పన్నుకి గురియగు గృహాస్తి ద్వారా ఆదాయం లెక్కించుట. ఇప్పుడు మనం
పూర్తి స్థాయిలో ఒక 10 మార్కుల లెక్కనైతే ఇక్కడ చేయడం జరుగుతుంది. సో అందుకని హెడ్డింగ్ అయితే ఏం పెట్టాను, జిఏవి అని కానీ ఎన్ఏవి అని కానీ పెట్టలేదు. జిఏవి అంటే స్థూల వార్షిక విలువను లెక్కించుట అనలేదు, నికర వార్షిక విలువను లెక్కించడం అనలేదు. అది కూడా అయిపోయి ఇప్పుడు పూర్తి స్థాయిలో లెక్కలు కాబట్టి హెడ్డింగ్ ఏమని పెట్టాను, పన్నుకి గురియగు గృహాస్తి ద్వారా ఆదాయం లెక్కించుట. మనకి ఈ లెక్కలే ఇస్తాడు ఇక్కడ నుంచి 10 మార్కులకి. సో అసెస్సి ఎక్స్ నివాసి అతడు గత సంవత్సరం అంటే 2019 2020, పన్ను నిర్ధారణ సంవత్సరం అంటే 2020 2021 వేసేస్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ 3 1 2 3 దశలు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే లెక్కలో ఇవ్వలేదు కాబట్టి మీరు కూడా చూపించడం అవసరం లేదు. డైరెక్ట్గా 3వ దశలోకి వచ్చేసాను. డైరెక్ట్గా 3వ దశలో దేనితో పోలుస్తాము, వాస్తవంగా స్వీకరించిన అద్దె విలువతో పోలుస్తాము. సో వాస్తవంగా స్వీకరించిన అద్దె విలువ దేనితో పోలుస్తామంటే మున్సిపల్ విలువ వేసి వచ్చారా, అంటే ఇదే ఆశించిన అద్దె విలువ అనమాట. చూడండి మొట్టమొదటి మున్సిపల్ అద్దె విలువ యుక్తమైన, కావాలంటే మీరు చేయొచ్చు తప్పేమీ లేదు, కానీ ఇంకా అవన్నీ అనవసరం అనమాట. డైరెక్ట్గా ఏవీ లేవన్నప్పుడు 1వ దశ వదిలేయవచ్చు, 2వ దశ వదిలేయండి, 3వ దశలో మున్సిపల్ విలువను డైరెక్ట్గా వేసేయండి. అదే ఆశించిన అద్దె విలువ అవుతుంది. మున్సిపల్ అద్దె అక్కడ ఆశించిన అద్దె అయిపోద్ది 3వ దశలో. అందుకే నేను నేరుగా 3వ దశలోకి వచ్చేసాను. అంటే మనకి ఏవి ఇస్తాడో వాటినే పోల్చి చూస్తాము. కాకపోతే ఏ దశలో పోలుస్తున్నామో చూసుకొని దాన్ని బట్టి ఆ దశ తక్కువదా ఎక్కువదా చూసుకోవాలి. ఇక్కడ 3వ దశలో ఉన్నాను నేను కాబట్టి నేరుగా 3వ దశ అని పెట్టేసుకోవచ్చు కావాలంటే మీరు. మున్సిపల్ విలువ 1,20,000 వేశాను, లెక్కలో ఇచ్చాడు ఇది. తర్వాత వాస్తవంగా స్వీకరించిన అద్దె విలువ ఎంత, 1,50,000. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే అదే స్థూల వార్షిక విలువ అవుతుంది. ఏది ఎక్కువర్రా రెండిట్లో, 1,20,000 ఎక్కువ 1,50,000 ఎక్కువ? వెరీ గుడ్, 1,50,000 ఎక్కువ. కాబట్టి 1,50,000ని మనం ఇక్కడ ఏమని పిలుస్తామమ్మా, స్థూల వార్షిక విలువ అని చెప్తాము. సో స్థూలక వార్షిక విలువ ఇంగ్లీష్లో బ్రాకెట్లో జిఏవి అని పెట్టుకోండి. ఎప్పటికప్పుడు ఇంగ్లీష్ పదాలు రాసుకుంటూ ఉండండి. ఇక్కడ నేను చూపించట్లేదు కాబట్టి మీరు వదిలేకండి, ఎందుకంటే అవి ఒక అలవాటు కింద అవుతాయి. మనం ఎక్కడ ఉన్నా సరే వెంటనే వాటిని పోల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 1,50,000 వచ్చిందర్రా, మనం 3 దశలు చేయలేదు, 3వ దశ ఒకటే చేసాము. సార్ 3 దశలు చేయొచ్చు కావాలంటే, లేని దాన్ని డాష్ పెట్టవచ్చు. అలా కూడా అదే చివరికి ఆశించిన అద్దె విలువ కింద ఇక్కడికి వచ్చేస్తుంది. కానీ పెద్దదిగా అనిపిస్తుంది ఎందుకని వదిలేసాను. ఓకే, స్థూల వార్షిక విలువ వచ్చేసింది 1,50,000. ఇప్పుడు లెస్ మున్సిపల్ పన్నులు ఎప్పుడు స్థూల వార్షిక విలువలో నుంచి తీయాలి. మరి తీసేటప్పుడు అవి ఉంటేనే వెయ్యాలా లేకపోతే మానేయాలా అంటే ఉన్నా లేకపోయినా రాయండి. ఎందుకు, అలవాటు అవ్వాలి అది మనకి. లెస్ మున్సిపల్ పన్నులు ఇక్కడ చూపించాం మున్సిపల్ పన్నులు అని, కాకపోతే ఈ లెక్కలో ఇవ్వలేదు, డాష్ పెట్టేశాను. 1,50,000 తీసేస్తాము జీరోలోంచి, అది జీరోకి తీసేస్తే నికర వార్షిక విలువ లెస్ నికర వార్షిక విలువ. నేను ఇప్పుడు మొదటి లెక్క చెప్పాను చూసారు ఈరోజు, అది ఎక్కడితో ఆగిపోయింది, నికర వార్షిక విలువతో. కానీ ఈ లెక్క స్థూల వార్షిక ఆదాయం కొట్టమన్నాడు గృహాస్తి ద్వారా, కాబట్టి మరి ఇంకొక స్టెప్ ముందుకెళ్ళాం, అదే తగ్గింపులు. ఆ తగ్గింపుల యొక్క సెక్షన్ ఎంత రా ఇక్కడ చెప్పండి, తగ్గింపుల యొక్క సెక్షన్ ఎంత, 64, అండర్ సెక్షన్ 24. మరి ఒక్కసారి మీకు గుర్తుందో లేదు ఒక్కసారి, అదే జీతం ద్వారా తగ్గింపుల దగ్గర అయితే ఎంత సార్, అక్కడ ఎంతర్రా, అక్కడ కూడా తగ్గింపులు ఉన్నాయి కదా అండర్ సెక్షన్, అక్కడ ఎంత, అండర్ సెక్షన్ 16, అక్కడ అండర్ సెక్షన్ 16. ఓకే, ఇక్కడ అండర్ సెక్షన్ 24 వేసుకున్నాం. లెక్కలో ప్రామాణిక తగ్గింపు ఉంటుందా, ఉండదు. ఏ లెక్కలో కూడా ప్రామాణిక తగ్గింపు అనే మాట ఉండదు. మీరు గుర్తుపెట్టుకొని వెళ్ళాలి, ఏమని, గృహాస్తి ద్వారా ఆదాయము లెక్క కనుక ఇస్తే అందులో నికర వార్షిక విలువ తరువాత తగ్గింపులు ఇస్తే అందులో మొట్టమొదటి ప్రామాణిక తగ్గింపు వెయ్యాలి అని గుర్తుపెట్టుకోండి. సో ప్రామాణిక తగ్గింపు దేనిపైన, ఇక్కడ ఒక మాట, నికర విలువ నికర వార్షిక విలువలో 30%. మీరు బండ గుర్తు పెట్టేసుకోవాలి. ఇక ఏమని, నికర వార్షిక విలువలో 30%. ఏది, ప్రామాణిక తగ్గింపు. ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో, స్టాండర్డ్ రెంట్ డిడక్షన్, స్టాండర్డ్ డిడక్షన్ ఎస్డి అంటారు, ప్రామాణిక తగ్గింపు. సో ఇక్కడ పైన చూడండి నికర వార్షిక విలువ ఎంత వచ్చింది, 1,50,000, దాన్నే తీసుకోవాలి 1,50,000.
ఇక్కడ తప్పు వస్తే తప్పే తీసుకుంటారు, ఇక్కడ ఒప్పు వస్తే ఒప్పే తీసుకుంటారు. కాబట్టి తప్పు లేకుండా చేస్తే మిగతా మొత్తం కరెక్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మీరు నికర వార్షిక విలువని జాగ్రత్తగా తప్పు లేకుండా తీసుకొని వస్తే దాన్ని ఇక్కడ తీసుకుంటాం. సో నికర వార్షిక విలువ 30% అంటే 1,50,000 ఇంటూ 30/100 ఇన్నర్ కాలంలో వేసుకుంటాం. ఎంత వచ్చింది కడితే మనం కాల్కులేటర్లో కట్టాం చూడండి. ఇలా కాల్కులేటర్లో మనం ఇక్కడ ఇలా కడితే సో మనకి 45,000 వచ్చింది. సో 45,000 ఇక్కడ వేసుకోవడం జరిగింది. ఎంత వచ్చింది? 45,000. దాన్ని ప్రామాణిక అంటే గవర్నమెంట్ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆదాయ పన్ను చట్టం వారు కొంత తగ్గింపు ఇచ్చారు. ఎందుకంటే చాలా ఇప్పుడు ఇల్లులు ఉన్నాయి కాబట్టి అతనికి ఎలాగ ట్యాక్స్ కడుతుంది. ట్యాక్స్ కట్టేవాడికి ఏదో కొంత కొంత ఆనందం పడే విషయం ఏంటంటే ప్రామాణిక తగ్గింపిస్తే కొంత కాదు కొంతైనా ఆదాయ పన్ను పేరుతో తగ్గించారు కదా ఆదాయ పన్ను నుంచి అని ప్రామాణిక తగ్గింపు ఒక 45,000 వచ్చింది. ఇక ఈ 2 వర్కింగ్ నోట్స్లో మనం చెయ్యాలరా. ఇక్కడ 2019, 2020లో ట్యాక్స్ కట్టాడు అతడు. అది ట్యాక్స్ కాదు, రుణం పైన వడ్డీ కట్టాడు. ఆ రుణం పైన వడ్డీ ఎంత అంటే 50,000 తీసుకున్నాడు అప్పు. ఇది ఎప్పుడు ఇంట్లో దిగిన తర్వాత. సార్ ఎలా చెప్పగలిగారు ఇంట్లో దిగిన తర్వాత అంటే ఇంట్లో ఎప్పుడు దిగాడు? 2017లో దిగాడు. సో 2018, 2019 ఇది 2019 కదా మనం లెక్క చేస్తున్నాం. ఆదాయ సంవత్సరం మనకి 2019, 2020 కదా. కాబట్టి 2019, 2020లో కూడా ఆ ఇంట్లోనే ఉన్నాడు. ఆ ఇంటికి వడ్డీ కూడా కట్టాడు. ఎంత కట్టాడు అంటే 15%. సో 50,000 మీద ఎందుకు 50,000 ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఇంటికి తీసుకున్న అసలు లెక్కలో ఉంది. 50,000 ఏంటంటే ఆ ఇంటికి ఇదిగో ఆ రుణం తీసుకున్న మొత్తం చూస్తే 50,000 ఉంది. ఇది 50,000. అది ఎంత వడ్డీ కట్టాడు? 15%. అదే ఇక్కడ వేశాను. రుణముపై వడ్డీ ఏ సంవత్సరం ఇది? ఇల్లు కట్టిన తర్వాత. ఇల్లు ఎప్పుడు కట్టేశాడు? 2017లోనే. ఇంట్లో దిగిపోయాడు, పాలు పొంగించాడు, అన్నీ అయిపోయాయి. అయితే వాడు ఉండటం లేదు, ఎవరికో అద్దెకి ఇచ్చాడు. అది అద్దెకి ఇవ్వడం వల్ల కదా ఇప్పుడు అతనికి అద్దెకి ఎంత వచ్చింది కడుతున్నాం. సో రుణంపై వడ్డీ 50,000 రుణం తీసుకుంటే దాని మీద 15/100. ఒకసారి కాల్కులేటర్లో చూడండి. 50,000 మనకి ఇంటూ 15%. సో 100/100 ఎంత వచ్చింది? 7,500 వచ్చింది. సో 7,500 వేసాము అక్కడ. 50,000 ఇంటూ 15/100. సో ఇది ఆ సంవత్సరం రుణము పైన వడ్డీ. ఓకేనమ్మా. ఇప్పుడు మరి ఇతడు ఇల్లు కట్టక పూర్వమే 2017లో లోన్ తీసుకున్నాడు. అప్పటి నుంచి వడ్డీ కడుతూనే వస్తున్నాడట. మరి మనం నిర్మాణానికి పూర్వం రుణం పైన వడ్డీని మనకు చెప్పాను ఇంతకుముందు 5 వాయిదాల్లో కట్ చేయాలి మొత్తం వడ్డీ ఎంతో. అంటే ఇంట్లో దిగక ముందు, హౌస్ వార్మింగ్ అవ్వక ముందు అతడు వడ్డీ కట్టుకుంటూ వచ్చాడు. ఆ వడ్డీ ఎంతో ముందు కట్టాలరా. ఇప్పుడు వర్కింగ్ నోట్ చెప్తాను మీకు. ఆ వడ్డీ ఎంతో కట్టి దాన్ని కూడి దాన్ని బై 5 చేయాలి. 5 సమభాగాలు చేయాలి. చేసి ఒక భాగాన్ని ఇక్కడ తీసుకురావాలి, ఒక భాగాన్ని. సో చూద్దామా, ఒక్కసారి వెళ్దాం. ఇక నిర్మాణానికి పూర్వము రుణముపై వడ్డీ ఇది లెక్కలో ఉండదు, మీరు కట్టాలి. 56, 20 ఎలాగొచ్చిందో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఓకేనా. దీనికి హెడ్డింగ్ ఏంటి? నిర్మాణానికి పూర్వము రుణముపై వడ్డీని లెక్కించుట. అది నిర్మాణానికి పూర్వము అంటే ఆ ఇంట్లో హౌస్ వార్మింగ్, ఇంట్లో దిగి గృహప్రవేశం చేశాడు కదా, పూర్తయిన తేదీ అన్నాడు. ఆ పూర్తయిన తేదీ హౌస్ వార్మింగ్ అనుకోవాలి. సో ఆ రోజు వరకు లెక్క పెడతాం. ఇప్పుడు 1/7/2013 ఏమిటి లెక్క? ఏంటి 1/7/2013? ఎవరైనా చెప్పగలరా? ఇందులో చూసి లెక్కలో చూడండి. 1/7/2013 ఏంటది ఇందులో? వెరీ గుడ్. రుణము తీసుకున్న తేదీ అప్పు మొదలైంది మనకి. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. ఆ రోజు అప్పు మొదలైంది. మనం ఆ బ్యాంక్ దగ్గర, ఆర్థిక సంస్థ దగ్గర అప్పు తీసుకున్న తేదీ అది. అక్కడి నుంచే వడ్డీ కట్టుకుంటూ రావాలి 1/7/2013 నుంచి. సో అదే ఇక్కడ చేసాము. ఇక్కడ చూడండి 1/7/2013 నుంచి ఆ సంవత్సరం ఎప్పటికి ఎండ్ అవుతుంది? 31/3/2014తో ఎండ్ అవుతుంది. యాక్చువల్గా 2013-2014 ఆర్థిక సంవత్సరం ఇది 1/4/2013లో స్టార్ట్ అయింది. కానీ 1/4/2013లో తీసుకోలేదు మనం, జూలైలో తీసుకున్నాం. కాబట్టి ఏ రోజు తీసుకుంటే ఆ రోజే. ఇక్కడ నుంచి ఆ సంవత్సరం ఎప్పుడు ఎండ్ అవుతుంది? 31/3/2014తో ఎండ్ అవుతుంది. ఇది ఒక ఆర్థిక సంవత్సరం, ఇది ఒక గత సంవత్సరం. ఇప్పుడు ఈ గత సంవత్సరంలో జూలై అప్పు తీసుకున్నాం, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 9 నెలలు. చూడండి 9 నెలలు ఉన్నాయి. సో 9 నెలలకు వడ్డీ కట్టాలరా మనం.
12 నెలలు కట్టకూడదు. ఎందుకని? అప్పు తీసుకున్నది ఏప్రిల్‌లో కాదు. ఏప్రిల్‌లో తీసుకుంటే వచ్చే సంవత్సరం మార్చి వరకు 12 నెలలు అయిపోద్ది. కానీ జూలైలో తీసుకున్నాడు కాబట్టి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇవన్నీ కూడుకుంటే మనం 9 నెలలే. సారీ, ఇక్కడ ఒక చిన్న తప్పు జరిగింది. 9/12 ఉండాలి. 13 వేసేసాను ఇది. ఇది ఇప్పుడు మార్చడం కావదు, ఎందుకంటే ఇది పీడిఎఫ్ ఫైల్ కాబట్టి. ఒక్కసారి చూడండి, నేను ఏదైతే హైలైట్ చేశానో అది 12. ఇక్కడ చూడండి, అప్పు 50,000 రా. 50,000 ఇంటూ 15/100. ఇక్కడ నేను టైప్ చేసేటప్పుడు 15/100 పెట్టడం నాకు కుదరలేదు, అందుకని 15/100 అడ్డగీత పెట్టినారా స్లాష్. జాగ్రత్త గమనం. 50,000 ఇంటూ 15/100 మళ్ళీ ఇంటూ 9/12. 13 కాదర్రా, 9/12. ఎందుకు 12 వేసానమ్మా? 12 నెలలకి ఈ వడ్డీ 15% అయితే ఇక్కడ 9 నెలలే ఉంది మొట్టమొదటి అప్పు తీసుకున్న సంవత్సరంలో. కాబట్టి 9 నెలలకి మనం వడ్డీ తిరిగి కట్టాము. ఎంత కట్టాము అంటే 50,000లో 15% 15/100 ఇంటూ 9 నెలలు ఇక్కడ వడ్డీ కట్టాము కాబట్టి 9/12. ఒక్కోసారి 6 నెలలు అవ్వచ్చు అప్పు స్టార్ట్ అయ్యి, ఒక్కోసారి 8 నెలలు అవ్వచ్చు. అది మీరు జాగ్రత్తగా చూసుకో. 12 వేసేయకూడదు. మొట్టమొదటి అప్పు తీసుకున్న సంవత్సరంలో ఎన్ని నెలలు జాగ్రత్తగా చూడాలి. ఇక్కడైతే జూలై నుంచి మొదలుకొని మార్చి 31 వరకు లెక్క పెడితే 9 నెలలు వచ్చాయర్రా. ఇప్పుడే మీ ముందు లెక్క పెట్టాను కదా నేను, అవి 9 నెలలు వచ్చాయి. సో 50,000 ఇంటూ 15/100 ఇంటూ 9/12 వేసుకోవాలి. ఇక్కడ 13 కాదు 12, తప్పు పడింది. ఒక్కసారి కరెక్ట్ చేసుకోండి. 13 నెలలు ఉండవు, 12 నెలలే ఉంటాయి. సో 12 నెలలకి ఇంత అయితే 9 నెలలకి ఎంత కడితే మనం 5,625 వచ్చిందర్రా. 5,625. అది అలా ఉంచండి చివరిలో. నెక్స్ట్ రెండోది, మనం ఆ తర్వాత సంవత్సరం చూడండి, 31/3/2014 తర్వాత నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం లేదా నెక్స్ట్ గత సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మళ్ళీ ఆ మరుసటి రోజు స్టార్ట్ అవుతుంది. 1/4/2014. 1/4/2014 నుంచి ఆ సంవత్సరం చివర, అంటే ఆ ఆర్థిక సంవత్సరం ఎప్పుడు అవుతుంది? నెక్స్ట్ ఇయర్ 31/3/2015 అవుతుంది. ఎప్పుడు కూడా గత సంవత్సరము ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి ఆ వచ్చే సంవత్సరం 31 మార్చి వరకు ఉంటుంది. ఇది 12 నెలల కాలము. ఇక్కడ చూడండి, ఏప్రిల్లోనే స్టార్ట్ అయింది. ఏప్రిల్ 2014 నుంచి మార్చి 31/15 వరకు, ఇది 12 నెలలు. సేమ్ 50,000 ఇంటూ ఇప్పుడు 15/100. ఎవరైనా చెప్పండి, ఎందుకు 9/12 లాంటివి ఇక్కడ వేయలేదు నేను? ఇక్కడ పూర్తిగా 12 నెలలు ఉన్నాడు కదా. ఇక్కడ ఇల్లు కట్టిన మొదటి సంవత్సరం, ఇల్లుకి అప్పు తీసుకున్న సంవత్సరంలోనే 9 నెలలే ఉన్నాయి కాబట్టి 9/12 వేసాం. ఇక్కడ 12/12 12 నెలలు ఉన్నాడు కాబట్టి 12/12 ఒకటే ఇంకా, కాబట్టి చూపించవలసిన అవసరం లేదు దానికి. ఇది సంవత్సరానికి 50,000 మీద 15% ఎంత వచ్చిందంటే 7,500 వచ్చిందర్రా. ఇది రెండవది. నెక్స్ట్ ఇలా ఎన్ని సంవత్సరాలు వేసుకుంటూ వెళ్తామో చెప్తాను చూడండి. నెక్స్ట్ 1/4/2015. మళ్ళీ 1/4/2010 అంటే దీని తర్వాతి సంవత్సరమే రోజే. 1/4/2015 నుంచి మరుసటి సంవత్సరంలో మార్చి 31 వరకు 31/3/2016. మళ్ళీ ఇది కూడా సంవత్సరమే. 50,000 ఇంటూ 15/100 ఇప్పుడు 7,500 వస్తుంది. అంటే సంవత్సరానికి 7,500 కట్టుతున్నాం. అదే 9 నెలలకైతే 5,625 వచ్చింది. ఇక్కడ 5,625. ఓకే. నెక్స్ట్ 2016 అయిపోయిందర్రా. ఇప్పుడు 2016 నుంచి ఆ తర్వాత చూడండి, 1/4/2016. 1/4/2016 దీని నుంచి 31/3/2017 వరకు వేశాను. మళ్ళీ 31/3/2017 అదెంత? అది కూడా 12 నెలలే. 50,000 ఇంటూ 15,100 అప్పుడు కూడా 7,500 వస్తుంది. ఇక్కడతో ఆపేశానర్రా నేను. అదేంటి ఇక్కడతో ఎందుకు ఆపేశాను నేను 2017 అని? 31/3/2017తో ఆపేశాను. ఎందుకు ఆపేశాను ఒక్కసారి లెక్కలో చూడండి, మీకు ఐడియా వస్తుంది. నిర్మాణం పూర్తయిన తేదీ ఎప్పుడైందర్రా? 31 మేలో అయ్యింది. సో మేలో అయ్యిందంటే ఇంకా తర్వాత కాలం ఉండదు ఇంకా. ఎందుకని? ఇంట్లో దిగిపోయాడు ఇల్లు కట్టేసిన తర్వాత. సో దాన్ని గృహప్రవేశం చేశాడు కాబట్టి నిర్మాణం తర్వాత అంటారు దాన్ని. సో నిర్మాణం పూర్తయిన తేదీ 31/5/7/2017 కాబట్టి అందుకని దాని ముందు నెలతో కదా మనకు ఒక సంవత్సరం పూర్తవుతుంది. 31/3/2017 వరకే లెక్క పెట్టాలి ఎప్పుడైనా సరే. అది అలా గుర్తుపెట్టుకోండి. ఎంతవరకు సార్ అలాగ వెళ్ళాలి, అలాగ వెళ్ళిపోతుంటామా అంటే అలాగే వెళ్ళిపోకూడదు. ఎంతవరకు వెళ్ళాలట? 31/5/2017 అని నిర్మాణం అయితే దాని ముందర మనకి
ఎంత ఉంటుందో అంతవరకే వెళ్ళాలి. ఓకేనా? నేను ఆ మొత్తాన్ని తీసాను ఇక్కడ. సో ఇక్కడ 31/5/2017 వరకు కట్టానరా. ఇదిగో అందుకే 31/3/2017 ఆపేయాలి మనం. కట్టాను, కడితే ఎంత వచ్చింది? ఇగో 7,500. ఇప్పుడు ఇవన్నీ కూడండిరా. 7,500 ఒకటి, ఇక్కడ ఒక 7,500, ఇక్కడ ఒక 7,500, ఇక్కడ 5,625. ఇవన్నీ కూడితే గృహంలో దిగక ముందు సంవత్సరం ఉంది. గృహంలో దాన్ని ఏమంటాం? నిర్మాణ కాలానికి పూర్వం, అంటే ఇల్లు కడుతూ ఉన్నటువంటి కాలం, ఇంట్లో దిగడానికి ముందు సంవత్సరాలు. అలా 4 సంవత్సరాలు ఇంట్లో దిగక ముందు కట్టే మనం. 2013 నుంచి 2017 మార్చి 31 వరకు కడితే 4 సంవత్సరాల పాటు ఇంట్లో దిగక ముందు వడ్డీ కట్టాం. ఆ వడ్డీ విలువ ఎంతో తెలుసా? ఇదిగో 28,125. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని అడిగాం, సార్ నేను ఇంటిలో దిగక ముందు కూడా వడ్డీ కడుతూ వచ్చానండి, అలా 4 సంవత్సరాలు కట్టానండి, అది కడితే నాకు 28,125 అయిందండి, మరి దాని మీద నాకు ఏమైనా తగ్గింపు ఇస్తారా అని అడుగుతాడు ఈ ఎక్స్ శ్యాము. సో అడిగితే ఎక్స్ అనుకుంటా. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మనకు ఒక సలహా ఇచ్చింది, అయ్యా మీరు ఇంట్లో దిగక ముందు, ఇల్లు నిర్మాణం అయిన తరువాత మీరు ఎలాగో లెక్కలో చూపించుకుంటారు, అంతకు ముందు కట్టిన వడ్డీ మీకు 5 భాగాలు చెయ్యండి. 5 భాగాలు చేసి ఆ 5 భాగాలు 5 సంవత్సరాల పాటు తగ్గించుకోండి అన్నది మనకి. అందుకని మనం ఏం చేసాం? ఈ మొత్తం వడ్డీ 28,125ని ఇదిగో ఇలా 5 భాగాలు చేసినారా. నిర్మాణానికి పూర్వం రుణంపై వడ్డీ, నిర్మాణానికి పూర్వం రుణంపై వడ్డీ అంటే ఇంటిలో దిగక ముందు, హౌస్ వార్మింగ్, గృహప్రవేశము ఏ రోజు చేసాం? 31/5/2017లో చేసాం ఆ ఇంట్లో దిగడం. దానికి ముందున్నటువంటి మొత్తం కట్టిన వడ్డీ ఎంత అయింది? 28,125 అయింది. దాన్ని 5 భాగాలు చేసినారా. 28,125/5. ఈ 5 ఎలాగొచ్చింది? లెక్కలో ఉండదు ఎక్కడా కూడా, నీ మైండ్లో పెట్టుకుని వెళ్ళాలి. ఎందుకు ఇది? అక్కడ మనకు ఒక అవకాశం ఇచ్చారు. ఎవరిచ్చారు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఏమని ఇచ్చింది? గృహంలో దిగక పూర్వం కనుక మీరు ఒకవేళ వడ్డీ కడితే, అది కూడా మీరు అద్దెకిచ్చినప్పుడు అయితే అలా వచ్చిన వడ్డీ కూడండి, కూడితే వచ్చిన దాన్ని 5తో భాగించండి. ఎందుకు 5తో భాగించాలంటే 5 భాగాలు చేయండి. 5 భాగాలు చేసి మీరు ఇంట్లో దిగిన తర్వాత ప్రతి సంవత్సరం మీరు రెగ్యులర్గా కట్టిన వడ్డీతో పాటు ఈ భాగాన్ని కూడా కొద్దిగా తగ్గించుకోండి ప్రతి సంవత్సరం కూడా అని అన్నారు. ఆ విధంగా ఇక్కడ మనం ఏం చేసాం? ఈ 28,125 మొత్తం వడ్డీని 5 భాగాలు చేస్తే సంవత్సరానికి 5,625 వస్తుందర్రా. ఆ విధంగా మనం ఇక్కడ ఒక సంవత్సరం 5,625 ఇప్పుడు తీసేస్తాం. ఆ వచ్చే సంవత్సరం మళ్ళీ 5,625 తీస్తాం. ఆ వచ్చే సంవత్సరం ఇంకొక 5,600, అలా 5 సంవత్సరాలు తీసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకేనా? దీన్నే నిర్మాణానికి పూర్వము అంటే ఇంట్లో దిగక ముందు, హౌస్ వార్మింగ్ అవ్వకముందు, అది ఇల్లు కట్టిన తేదీ, ఇల్లు పూర్తయిన తేదీకి ముందు. సో వడ్డీ ఇది వడ్డీ మొత్తం 28,125. దాన్ని 5 భాగాలు చేశాను, 5,625. ఇది లెక్కలో రాదు, మీరు వర్కింగ్ నోట్స్లో చెయ్యాలి. దీని మీద 1-2 లెక్కలు ఎక్కువ చేస్తాం మనం, మీకు అవగాహన వస్తుంది. సో ఇప్పుడు ఈ 5,025ని తీసుకురావాలర్రా మనం ఈ లెక్కలోంచి. ఇదిగో ఇక్కడ నిర్మాణానికి పూర్వము రుణంపై వడ్డీ మనం వర్కింగ్ నోట్ చేసాం, చాలా పెద్దదే చేసాం. అక్కడ వచ్చింది 5,625. చూసారు కదా, 5,625. మరి ఈ సంవత్సరం ఆల్రెడీ మన ఇంట్లో దిగే ఉన్నాం కదా, అద్దెకిచ్చాం కదా, అందుకే కదా ఈ లెక్క కట్టాల్సి వచ్చింది మనం అద్దెకి ఇవ్వడం వల్లనే. కాబట్టి ఈ సంవత్సరానికి మామూలుగా రుణంపై వడ్డీ ఇక్కడ 12 నెలలకు 7,500 వచ్చేది. అంతకు పూర్వం ఉన్నదనమాట ఇది. అంతకు అంటే రుణానికి, అదే ఇంట్లో దిగక ముందు నిర్మాణానికి పూర్వం రుణం మనం వడ్డీ కట్టాం కాబట్టి ఆ వడ్డీలో 5వ వంతుని ఇక్కడ వేసుకున్నాం. మొత్తం అయితే 28,000 చిల్లర. ఇది 5వ వంతే వేసుకోవాలి ఇక్కడ. వచ్చే సంవత్సరం ఒక 5వ వంతు తీస్తాం, వచ్చే సంవత్సరం 1 వంతు తీస్తాం, అలాగే 5 సంవత్సరాలు తీసుకుంటూ వెళ్తాము. ఓకేనా? మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా ఇది నోట్ చేయండి, మీకు మరింత బాగా అర్థమవుతుంది. ఒక థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చాలా చక్కగా. ఇప్పుడు ఉండండి ఒక నిమిషం. ఈ 3 కూడా ఇక్కడ 58,128 వచ్చిందర్రా. ఈ 3 కలిపితే దాన్ని వేసేస్తారు. ఇక ఇక్కడ వచ్చింది కదా 1,50,000, ఇందులో తీసేస్తాం. దీన్ని తీసేస్తా 91,870. దాన్నే పన్నుకి గురియే గృహాస్ ద్వారా ఆదాయం అంటాము. ఓకే, థ్యాంక్ యూ. ఇది మీకు ఫైల్ షేర్ చేస్తాను, మీరు చూడండి. ఇక్కడతో నెక్స్ట్ మీకు క్లాస్ ఉంది కాబట్టి జాయిన్ అవుతారు కానీ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.